సిస్టర్, ఎవ్రీ 10 మినిట్స్ నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. ఆక్సిజన్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. సెలైన్ కూడా కరెక్ట్గా సెట్ చేయండి. ఓకేనా? ఓకే డాక్టర్. పేషెంట్ సరస్వతికి అయిన వాళ్ళెవరు? ఏమైంది డాక్టర్? ఏదైనా ప్రాబ్లమా? మాతో చెప్పండి. మేమందరం తనకు కావాల్సిన వాళ్ళమే. అయిన వాళ్ళంటే నా ఉద్దేశం అత్తింటి వాళ్ళు కాకుండా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఇక్కడెవరైనా ఉన్నారా? సరస్వతికి పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు డాక్టర్. అన్నీ మేమే. మాతో చెప్పండి. యాక్చువల్గా తనకి చాలా బ్లడ్ పోయింది. ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాలి. మీలో ఎవరైనా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉంటే వచ్చి వెంటనే బ్లడ్ ఇవ్వండి. ఏ నెగిటివ్? మేం బయట చాలా ట్రై చేశాం, కానీ దొరికేలా లేదు. నాది బి పాజిటివ్. అరే శంకర్, నీది? నాది ఏ పాజిటివ్ అన్నయ్య. నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. డాక్టర్, నా బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్. నేను ఇస్తాను, పదండి. రండి మేడం. ఆగవే. ఏంటే తగుదున అమ్మా అంటూ ఊపుకుంటూ వెళ్తున్నావు? నువ్వు చేసిన ఘనకార్యం వల్లే నీ తోడికోడలొచ్చి హాస్పిటల్లో పడింది. మళ్ళీ రక్తం ఇస్తానంటూ వెళ్తున్నావేంటి? ఏ అవసరం లేదు. ఇదిగో డాక్టరు, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, బయట నుంచే రక్తం తెప్పించు. మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అది రేర్ బ్లడ్ గ్రూప్. బయట దొరకట్లేదనే కదా మీలో ఎవరైనా రక్త సంబంధికులు ఉన్నారా అని అడిగాను. లక్కీగా మేడంది అదే గ్రూప్. ఆవిడిస్తానంటే మీరు వద్దని అడ్డుపడుతున్నారేంటి? ఈవిడగారు సరస్వతికి రక్తం ఇస్తానంటే నేను ఒప్పుకోను. దాని మొగుడు కూడా ఒప్పుకోడు. మాట్లాడు శ్రవణ్, మాట్లాడవే. పెద్దమ్మా, వయసు పెరుగుతున్న కొద్దీ నీ బుద్ధి మందగిస్తున్నట్టుంది. ఇలాంటప్పుడు ఎవరైనా పంతాలకు పోతారా? చూడండి అత్తయ్య, మీరే కాదు, శ్రవణ్ ఇవ్వొద్దు అన్నా నేను ఆగను. సరస్వతికి బ్లడ్ ఇచ్చి తీరుతాను. మీరు పదండి డాక్టర్. రండి మేడం. ముంగిల నిలబడ్డావేంట్రా? సీత వల్లేగా నీ భార్యకి గతి పట్టింది. దాని రక్తం సరస్వతికి ఎందుకురా? అమ్మా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా? ఎందుకు ఈ అనవసరమైన రాదాంతం?
ఇప్పుడు సరస్వతి కండిషన్ ఏంటి? అప్పుడే ఏమీ చెప్పలేమండి. తనకి లో బీపీ ఉండడం వల్ల పేషెంట్ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నాం. తను ప్రాపర్గా రెస్పాండ్ అవడం లేదు. పెద్ద ప్రాణం కూడా ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. అదేంటి డాక్టర్, బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ ఎక్కిస్తే చాలన్నారు కదా ఇందాక. అన్నాను, బట్ కండిషన్ మారుతూ వస్తోంది. కోమాలోకెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇరవై 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేం. మా ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం. ఆపై భగవంతుడిదే భారం. అమ్మా, నా చెల్లెలు సరస్వతి బిడ్డని కనాలని ఎన్నో కలలు కనింది. తనే కాదు, ఇంటికి మొదటి వారసుడొస్తున్నాడని అందరూ ఆశపడ్డారు. మా తలరాత బాలేక కడుపులోని బిడ్డ కడుపులోనే పోయింది. కాని పెద్ద ప్రాణానికి ఏ గండం రాకుండా కాపాడు తల్లి. నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు. ఆచారాన్ని పట్టించుకోకుండా పిల్లలు లేని నేను ముందు తన ఒడి నింపి నేను తప్పు చేశాను. ఇది నా వల్లే జరిగింది. నువ్వేదైనా శిక్ష వెయ్యాలనుకుంటే నాకు వే, కానీ నా చెల్లెలికి మాత్రం ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడు తల్లి. నీ దీవెనలే నా చెల్లికి శ్రీరామ రక్ష. శ్రీశైలం
శక్తుల పిలిచే ఈ ఆదిశక్తి అమ్మవారు నీ కోరిక తీర్చాలంటే దండంతో సరిపెడితే తీరదే తల్లి. కఠినమైన మొక్కు తీరిస్తే నీ కోరికని ఆ తల్లి నెరవేరుస్తాది. చెప్పవే పోలేరమ్మా. అవునవును, కష్టం కడతేరాలంటే అమ్మవారికి ఇష్టమైన పని చెయ్యాలి. ఏం చేయాలి? అదంత సులువు కాదమ్మా. వినడానికి తేలిగ్గానే అనిపించినా చెయ్యాలంటే మాత్రం కష్టసాధ్యమమ్మా. అది ఎంత కష్టమైనా సరే నా చెల్లెలు క్షేమం కోసం నేను చేస్తాను. చెప్పండి, ఏం చేయాలి? చెయ్యలేక మధ్యలో ఆపేస్తే ముప్పు తప్పదు. లేదు, ఎన్ని అవాంతరాలొచ్చినా ఆపను. మీరు చెప్పండి. మాట చూస్తే సంకల్పం గట్టిగానే ఉందన్న నమ్మకం కనిపిస్తుంది. నీ చెల్లి మీద నీకున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చెయ్యాలో చెప్తాను విను. పసుపు బట్టలు కట్టుకొని తలమీదగా 5 బిందెల పసుపు నీళ్లు పోసుకొని నుదుట రూపాయి బిళ్ళంత కుంకుమ పెట్టుకొని కింద కోనేరు నుంచి 101 బిందెల నీళ్లు మెట్ల మీదగా మోసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చెయ్యాలి. తరువాత అఖండ దీపం శిరస్సు మీద పెట్టుకొని అమ్మవారికి 3 ప్రదక్షిణలు చెయ్యాలి. అదయ్యాక మా 3 ముత్తైదువులకి కాళ్లకి పసుపు రాసి నుదుటున కుంకుమ పెట్టి అప్పుడు ప్రసాదం స్వీకరించాలి. చెయ్యగలవా? చేయగలను, కానీ నాకు సహాయంగా తోడుగా ఎవరిని తెచ్చుకోలేదు. అదే ఆలోచిస్తున్నాను. నువ్వు చేస్తాననాలే గాని నీకు మేం 3 సహాయంగా ఉంటాం. కాకపోతే నిన్ను చూస్తుంటే చేయగలవా అని సందేహం కలుగుతుంది. అయ్యో, మీకు ఆ అనుమానమే అవసరం లేదు. ఖచ్చితంగా నేను చేస్తాను. అయితే పసుపు బట్టలు కట్టుకొనిరా. మా చేతులతో నీకు పసుపు నీళ్లు తల మీద పోస్తాం. అదయ్యాక నువ్వు నీళ్లు తెద్దుగాని. ఏ ఆటంకం లేకుండా నీకు అభిషేకం చేసే శక్తిని నాకివ్వు తల్లి.
భక్తిని శ్రద్ధగా అమ్మవారి మీదే ధ్యానం చేసి ఆ తల్లికి 101 బిందెలతో అభిషేకం చెయ్యి. వెళ్ళమ్మా. ఒకటి. ఐదు.